న్యూ ఇయర్ వేడుకల్లో తప్పతాగి వాహనాలు నడపొద్దని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అయినా మందుబాబులు డోంట్ కేర్ అన్నారు. ఫుల్లుగా తాగి రోడ్డెక్కారు. భారీగా ఫైన్ వేస్తాం, జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించినా లైట్ తీసుకున్నారు. పెగ్గు లోపల పడితే ఎవడైతే నాకేంటి అన్నట్టు రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏకంగా 3000 మందికి పైగా పట్టుబడ్డారంటే తెలుస్తోంది ఎంత కేర్లెస్ గా ఉన్నారు. న్యూ ఇయర్ కి నెల రోజుల ముందు నుంచే పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలో పెట్టిన ఆంక్షలతో నగరవాసులకు అవగాహన కల్పించారు, జాగ్రత్త పరిచారు. ముఖ్యంగా 31st నైట్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. పోలీసుల హెచ్చరికలను డోంట్ కేర్ అన్నారు మందుబాబులు. ఎప్పట్లాగే తప్పతాగి రోడ్డెక్కారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిందే కాకుండా పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా తాగనివ్వరా అని కొందరు, బండి నాది కాదు కాబట్టే నేను ఊదాను అని కొందరు, తప్పతాగి తూలుతూ కూడా నేను తాగలేదు అని మరికొందరు నానా రచ్చ చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకంగా 3000 మందికి పైగా మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత కేర్లెస్ గా ఉన్నారో. పోలీసుల హెచ్చరికలు ఏ మాత్రం పట్టించుకోలేదు. సాధారణ రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన కేసుల కంటే 31st నైట్ పట్టుబడితే ఫైన్, శిక్ష సీరియస్ గా ఉంటాయని చెప్పినా డోంట్ కేర్ అనుకుంటూ తప్పతాగి వాహనాలతో రోడ్డెక్కారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఏం చెప్తున్నారు పోలీసులు? హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిన్న రాత్రి 8 గంటల నుంచి కూడా ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా పోలీసులు యాక్సిడెంట్ ఫ్రీ అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఆ కఠిన శిక్ష ఉంటాయి, కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అధికారులు ముందస్తుగా ప్రకటించారు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే దాదాపు 10,000 రూపాయల జరిమానాతో పాటు 6 జైలు శిక్ష ఉంటుందని చెప్పి అధికారులు ముందు నుంచి హెచ్చరికలు జారీ చేశారు. అయితే అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా మందుబాబులు డోంట్ కేర్ అన్నారు. తాము తాగి డ్రైవ్ చేస్తామని చెప్పి కూడా నేరుగా మద్యం తాగి చాలా వరకు రోడ్ల మీదకి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మియాపూర్, కుకట్పల్లి, అటు షేర్లింగపల్లి, చందానగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోనే అధికంగా మందుబాబులు దొరికినట్లుగా అధికారులు లెక్కల ప్రకారం కూడా వివరించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే దాదాపుగా సైబరాబాద్ పరిధిలో 12 నుంచి 1300 మంది మందుబాబులు దొరికితే ఇటు హైదరాబాద్ పరిధిలో 1240 మంది దొరికారు. అటు రాచకొండ పరిధిలో కూడా దాదాపు 1200 మంది పైసలు. మొత్తంగా చూస్తే 4500 మంది మందుబాబుల్ని అధికారులు అధికారికంగా పట్టుకున్నట్లు చెప్తున్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే ఎక్కడైతే మందు తాగి ఎవరైతే రోడ్డు మీదకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, వాహనాలు సీజ్ చేస్తామని చెప్పినప్పుడు కూడా మందుబాబులు ఎవరు కూడా కేర్ చేయకుండా రోడ్డుపైకి రావడం జరిగింది. దాదాపు ఒక 2000 పైసలకు వాహనాలని వెంటనే సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మోతాదుకు మించి ఎవరైతే మందు తాగితే వాళ్ళ వాహనాలను మొత్తం కూడా సీజ్ చేసి వాటిని కోర్టుకు డిపాజిట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ మందుబాబుల వ్యవహారం సంబంధించి అత్యంత సీరియస్ తీసుకుంటాం, వీళ్ళకి ఫర్దర్ గా వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేసి సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు ప్రకటిస్తున్నారు. ఇప్పటికైతే ఈ వ్యవహారాన్ని సీరియస్ తీసుకున్నాం. ఇప్పటికీ పూర్తిగా మందుబాబులను కట్టడి చేసేందుకు దాదాపు ప్రయత్నాలు చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. సుమారు ఎన్ని వెహికల్స్ సీజ్ చేసి ఉండొచ్చు రమేష్? ఇప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం, అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 2000 పైసలకు వాహనాలను సీజ్ చేశారు. ఇందులో 4 వీలర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు, అయితే 2 వీలర్స్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. 4 వీలర్స్ లో వెళ్లేవారే చాలా వరకు మద్యం తాగి దొరికారని చెప్పి చెప్తున్నారు. అయితే చాలా వరకు మందు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో చాలా వరకు పోలీసు అధికారులతోటి మందుబాబులు వాగ్వాదం దిగారు, గొడవలు దిగారు. చాలా చోట్ల ఈ మీటర్లు తప్పు చూపెడుతున్నాయి, బ్రీత్ అనేది తప్పుగా చూపుతున్నాయి, గొడవలు చేయడం జరిగింది. చాలా వరకు పోలీసులతో ఎదురు తిరిగారు. కొన్ని చోట్ల పోలీసులు మందుబాబులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జరిగింది. కొన్ని చోట్ల మందుబాబులు ర్యాష్ డ్రైవింగ్ చేసి వెళ్తుంటే పోలీసులు వేటాడి కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ దాదాపు 2000 పైసలకు వాహనాలు 4 వీలర్ సీజ్ చేశారు, వివిధ పోలీసులు డిప్లాయ్ చేశారు. ఎక్కువగా సైబరాబాద్ పరిధిలోనే ఈ వాహనాల సీజ్ ఎక్కువ జరిగిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ వ్యవహారం సంబంధించి ఇంకా పూర్తిగా సీరియస్ గా తీసుకున్న కోర్టుకు డిపాజిట్ చేసిన వాహనాలు అటు వ్యక్తులపైన కూడా సీరియస్ సెక్షన్లు పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా కోర్టుని కోరుతామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా 1243 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పట్టుబడ్డ వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడ్డ మొత్తం 1243 మందిలో 688 మంది 19 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్లే. 31 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారు 324 మంది పట్టుబడ్డారు. 145 మంది 41 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నవారు. 51 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వారిలో 53 మంది పట్టుబడ్డారు. ముఖ్యంగా 18 ఏళ్ల లోపు వయసుండి పట్టుబడ్డవారు 13 మంది ఉన్నారు. అత్యధికంగా చాంద్రాయణగుట్ట పరిధిలో 66 మంది, అంబర్పేట పరిధిలో 63 మంది పట్టుబడ్డారు. అత్యల్పంగా మీర్ చౌక్ పరిధిలో 12 మంది, చార్మినార్ పరిధిలో 16 మంది పట్టుబడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిలో 18 ఏళ్ల లోపు ఉన్న వాళ్లు మాత్రం ఎవరూ లేరు. కానీ 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారు 382 మంది పట్టుబడగా 26 నుంచి 35 ఏళ్ల వయసున్న వాళ్లు 536 మంది ఉన్నారు. 40 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిలో 78 మంది, 61 ఏళ్ల పైబడి ఉన్న వాళ్లు 6 పట్టుబడ్డారు. సైబరాబాద్ పరిధిలో ఈవెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న మాదాపూర్, కుకట్పల్లి, గచ్చిబౌలిలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. పట్టుబడ్డ వాహనాల్లో 938 టూ వీలర్స్ ఉండగా 275 కార్లున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మాత్రం తక్కువ కేసులు నమోదయ్యాయి. కేవలం 517 మంది మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. అధికంగా ఉప్పల్లో 127 కేసులు నమోదయ్యాయి. పట్టుబడ్డ వాహనాల్లో 431 టూ వీలర్స్, 10 త్రీ వీలర్స్, 76 ఫోర్ వీలర్స్ ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తులను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో వచ్చిన రీడింగ్ ను బట్టి ఫైన్, శిక్ష ఉండనుంది. రీడింగ్ ఎక్కువగా ఉంటే మొదటిసారి పట్టుబడినా సరే జైలు శిక్ష పడుతుంది. తక్కువ రీడింగ్ వచ్చి ఉండి రెండోసారి లేదా మూడోసారి పట్టుబడి ఉంటే 10 రోజుల నుంచి నెల రోజుల వరకు కూడా జైలు శిక్ష పడనుంది. ఫైన్లు కూడా 2000 నుంచి 10,000 రూపాయల వరకు విధించనుంది కోర్టు.